అయ్యో, బైక్ సడన్గా పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు రాత్రి కదా, ఇక్కడ ఏదో ప్యాలెస్లా ఉంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం వెళ్ళిపోదాం. నమస్కారం. స్వర్ణముఖి ప్యాలెస్ కు స్వాగతం. ఈ ప్యాలెస్ కు వచ్చిన అతిథికి హృదయపూర్వక స్వాగతం. స్వర్ణముఖి ప్యాలెస్ లోకి ఎవరు వెళ్ళినా చనిపోతున్నారు. అక్కడ ఏదో దెయ్యం ఉందా? ఈ కేసును ఇప్పటి వరకు మనం పూర్తిగా పరిష్కరించలేకపోయాం. ఈ కేసును పరిష్కరించగలిగేవాడు ఒకడే ఉన్నాడు, ఆఫీసర్ ఉన్నాడు. కానీ అతను కొంచెం క్రాక్ గోస్ట్ లా సైకోలా ఉంటాడు. ఇప్పటి వరకు 29 కేసులు డీల్ చేశాడు. ఇది చేస్తే అతను 30వ కేసు అవుతుంది. Above, touch the sky, spread your wings and learn to fly. No more fear, no more doubt. This is what you're all about. Stand up tall, hear the drums. Your time has finally come. From the dust to the throne, you were born to rise above. శుభోదయం మిస్టర్ వీరశంకర్ గారు. మీరు ఒక కేసును పరిష్కరించాలి సార్. వీరశంకర్ గారు, స్వర్ణముఖి ప్యాలెస్ లోకి ఎవరు వెళ్ళినా తిరిగి రావడం లేదు. మీరు ఏదైనా విధంగా ఈ కేసును పరిష్కరించి ఆ ప్యాలెస్ ను ప్రభుత్వానికి అప్పగించండి. సో మనకి కేసు 30 తగిలింది. ఈరోజు ఒక బిగ్ కేసు తగిలింది. కేసు 29 వరకు సాల్వ్ చేసిన నాకు కేసు 30 ఒక ఛాలెంజ్. ఈ కేసు మనం సాల్వ్ చేయలేము. ఈ కేసు ఏంటనుకుంటున్నాం? ఇది ఎక్కడో ఊరి చివరన స్వర్ణముఖి ప్యాలెస్ అని ఉందట. ఆ స్వర్ణముఖి ప్యాలెస్ లో ఒక దెయ్యమో ఒక భూతమో తినేస్తుందట. వచ్చిన మనుషులందరినీ చంపేస్తుందట. ఏ మనుషులయ్యా, ఇంకా ఈ కాలంలో సైంటిఫిక్ అన్ని అప్డేట్ అయిపోయి, మనుషులు మాత్రం అప్డేట్ కావాలి. ఇంకా దెయ్యాలు, పిశాచాలు, భూతాలు, తాంత్రాలు, మంత్రాలు ఏంటయ్యా బాబు? మరి ఎలాగా ఇక్కడ కూర్చుని కాదు కూర్చుంటామా? కేసు కనిపెట్టాలి. తాడు చెట్టులా ఉన్నావురా. దెయ్యాలంటే భయమా? భయమే కదండి. ఇంకా నువ్వు కూడా నమ్ముతున్నావు వెంకటేశ్వర్లు దెయ్యం అంటే? మీరు వస్తారు కదా. వస్తాను, నేను వస్తాను. నీ ఒంటి మీద ఏ దెయ్యం చేయకూడదు. ఆయన దెయ్యాలు పోతా లేవు వెంకటేశ్వర్లు. ఎందుకంటే ఈ కేసు మనం కనిపెట్టాలి. ఈ కేసు ఇది చాలా కాంప్లికేటెడ్. అసలు ఫస్ట్ మైనర్ ఇంజురీ ఎలా అయింది? అది ఎవరో నైట్ టైంని ఆ దెయ్యం హౌస్ లో ఎవడో ఒక సైకోకిల్ అయి ఉండొచ్చు. అందరినీ చంపేస్తున్నాడు ఆడే. సో మనం అది కనిపెట్టాలంటే ఆ స్వర్ణముఖి ప్యాలెస్కి వెళ్ళాలి. కార్ తీసుకురా, వెళ్ళు. కార్ వస్తున్నా, వచ్చేస్తున్నా, వద్దన్నా వదిలేస్తారా? వెంకటేశ్వర్లు ఎలా ఉంది ఈ ప్యాలెస్? సార్ భయం వేస్తుంది సార్. భయమా? భయం ఎందుకే? మనం ఎవరమే? సిఐడి సార్. సిఐడి కానీ ఇంటికి వెళ్తామంటారా? ఏయ్, నేనుంటుండగా మన ఇంటికి వెళ్తామంటావా? మనం ఎప్పుడు భయపడకూడదు. మన వెనక ఎవరున్నారు?
ఆ పరమేశ్వరుడు ఉన్నారు. అయినా ఇది చూస్తుంటే పాడుపడిన బంగ్లాలా ఉంది కానీ ఏదో దెయ్యాల బంగ్లాలా అని ఎలా అనుకుంటారు? వెళ్దాం, లోపలికి వెళ్దాం. మరి ఏం శ్రీ వెంకటేశ్వర్లు లోపలికి వెళ్దామా? మరి మీ బట్టే వస్తారు, నాకు చాలా భయం సార్. జాగ్రత్తగా, ఏం పర్లేదు, బయట పడకూడదు. బయట పడితే జీవితంలో ఎప్పుడు పైకి రాదు. అండర్స్టాండ్? ఓకే సార్, పదండి. కమ్ ఆన్, సర్చ్. వెంకటేశ్వర్లు సార్, ఇదేనయ్యా స్వర్ణముఖి ప్యాలెస్, రాజా స్వర్ణముఖి ప్యాలెస్. చూశాను సార్. వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, సార్ ఇక్కడ ఏదో బ్లడ్ మార్క్ ఉంది, చూసావా? చూశాను సార్. ఎవరంటారు? ఇక్కడ ఏదో సాంస్క్రిట్ లో కూడా రాసి ఉంది వెంకటేశ్వర్లు, ఈ ప్యాలెస్ కి వస్తే తప్పదు చావు మరణం. చెప్పాను కదా సార్, ఇవ్వదు సార్. వెంకటేశ్వర్లు, ఇలాంటి వాటికి ఎందుకు భయపడతావు? ఎవడో పోరం బొగ్గాడు, వాడు ఎవడో రాసుంటాడు, సైకోగాడు, వాడి కోసం ఎందుకు భయపడతావు? వెంకటేశ్వర్లు చెప్పడం మర్చిపోయాను. సో మన ఇద్దరు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండాలంటే జాయింట్ గా కాదు, సింగిల్ గా ఉండాలి. సార్ అంటే మరి తప్పదు. ఈ డ్యూటీలో చేస్తున్నాం అంటేనే మనం అన్ని తెలిసి ఉండాలి. మీ పక్కన నాకు భయం వేస్తుంది. అరే సింగిల్ గా వెంకటేశ్వర్లు నీకు ఫోన్ కూడా ఇస్తాను, వెళ్ళి నువ్వు సింగిల్ గా వెతుకు, నేను ఇచ్చేది వెతుకుతాను. వెంకటేశ్వర్లు, ఇఫ్ యు వాంట్ ఎనీ హెల్ప్, నీకు చూడు, నువ్వు ఏదైనా నువ్వు కష్టంలో ఎరకాటంలో పడితే సార్ అని గట్టిగా పిలు, ఎక్కడున్నా నీ ముందు ప్రత్యక్షం అవుతా. నిజమా సార్? నిజంరా, నిజం. వెళ్ళు, వెతుకు. Welcome to Swarnamukhi Palace. వెల్కమ్ అంటుంది సార్. రండి సార్, ఎక్కడున్నా సార్ మీరు? ఇది తిరుగుతామంటే సేఫ్. ఉన్నారు సార్, మీరు అందుకే రాలన్నా సార్. సార్ ఎక్కడ పోసేస్తాను సార్. ఏటేటో పడుతున్నాయి మాస్కు షుగర్ ఎక్కువైపోతుంది కానీ సార్. చెప్పాను సార్, పిలిస్తే వచ్చేది సార్. కోడిగాళ్ళకి వెళ్ళిపోయావు సార్ నొక్కిసి. ఇక్కడేమో ఎడుతుంది ఎవరెవరో అదిగా సార్, మళ్ళీ పోతుంది సార్. నన్ను అక్క సార్, ఇది నేను బలి అయిపోయాను సార్. ఇక ఉండిపోతాను. నాకే కానీ ధైర్యం వచ్చింది, దమ్ము నా ముందుకు రాయ నువ్వు తెలుస్తున్నా. అప్పుడు నాకొద్దు, ముందు నాకు తమ్ముడు ముందుకు రాయ నువ్వు. నిన్ను చంపి మా సార్ ఇంటి పంపిస్తానే, బాక్స్లో పెట్టేసి నిన్ను రాయ నువ్వు. వస్తున్నాను. ఇప్పుడు నేనేదో మామూలుగా పిలిస్తే నిజంగా వచ్చేసావా? నీకు నా మీద అంత ప్రేమేటి?
ఇదేంటి ఎలా ఉన్నాడు బొమ్మలాగా ఏంటైంది ఇది రేయ్ 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 సార్ ఎటు వెళ్ళిపోయారు సార్? ఎటు వెళ్ళిపోయాడు బాయ్? మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎంత అంటున్నారు సార్ సార్ వస్తారని? రేయ్ ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడికే రా సార్ షుగర్ ఎక్కువ అయిపోయి వచ్చేసింది సార్. సార్ దెయ్యం నాతో డాన్స్ చేసింది సార్. దెయ్యం ఎదురే సార్. ప్రసాదు ఓ ప్రసాదు నేను ఆడుకోను సార్ ఇప్పుడు దాకా. నువ్వు చెప్తుంటే చాలా నవ్వు వస్తుంది. నిజమే సార్ నమ్మండి సార్ బాబు. అంటే ఇప్పుడు నీతో దెయ్యం వచ్చి సార్ సార్ అదేంటరా బాబు? నిజమే సార్ మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ఆవిడ అంటే ఆ దెయ్యం కూడా ఆ సినిమాలో పాటలు బాగున్నాయి అట. ప్రసాదు ప్రసాద్ అని పిలిచింది సార్ నన్ను. అంతా నీ ఇమాజినేషన్ రా. నిజమే సార్ నీ ఇమాజినేషన్ ఇమాజినేషన్ అయితే వస్తుంది సార్. గారిపోయింది సార్ షుగర్ ఎక్కువ అయిపోయింది సార్. నా ఫేస్ టు ఫేస్ దెయ్యం వచ్చింది సార్. ఇద్దరు డాన్స్ చేశారు సార్. వెంకటేశ్వర్లు ప్లీజ్ స్టాప్ ఇట్. నేను ఒక రూమ్కి వెళ్ళాను, పక్క రూమ్. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఏం జరుగుతుంది? నేనంటే ఎన్ని సౌండ్లు చేసినా నన్ను భయపెట్టలేదు. ఏంటి సౌండ్? సో వెంకటేశ్వర్లు సార్ అది జరిగింది. సో నేను అక్కడ ఆ రీసెర్చ్లో నేను ఇన్వెస్టిగేషన్ చేసి నాకు ఒక ఐడెంటిటీ దొరికింది. ఏంటి సార్ అది? పెన్ను. పెన్నా? ఎస్. ఇప్పుడు దాకా చేసింది ఎదిగిందంటే పెన్ను కోసమా? కాదు కాదు కాదు, ఇదే పెద్ద ఐడెంటిటీ. ఎందుకు ఈ పెన్ను వెతికానంటే, ఈ పెన్ను దొరికిందంటే, ఈ పెన్ను మీరు బాగా దగ్గరగా చూడండి. బ్లడ్ మార్క్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ చూసారా? అంటే ఆ కిల్లర్ ఎవడో ఫింగర్ ప్రింట్స్ కి కవర్ యూజ్ చేసినట్టున్నాడు. చూడండి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూసారా? కవర్ ఉంది సార్. ఫింగర్ ప్రింట్ కవర్ ఇది. సో దీన్ని అర్జెంట్ గా ఇమీడియట్ గా టెస్ట్ కి పంపించాను. టెస్ట్ కి పంపించి హై ఆఫీసర్స్ ని ఆ రిపోర్ట్ ఏంటో చెప్పండి. ఈ పెన్ అర్జెంట్ గా టెస్ట్ కి ముట్టకండి వెంకటేశ్వర గారు. సో దీన్ని ఇలాగే ఉండేవ్వండి. సో దీన్ని ఇమీడియట్ గా మీరు టెస్ట్ కి పంపించండి. అండ్ రిమైనింగ్ we will talk tomorrow. సార్ దీన్ని బట్టి చూస్తే వీడు అందరా? సో నాకు అది అనుమానంగా ఉంది. సైకో అంటారా? వీడు ఎవడో సైకో గార్డ్ లాగే అనిపిస్తున్నాడు. హీ ఈస్ వెరీ బ్రూషల్ అండ్ హీ ఈస్ వెరీ ఒకవేళ చంపేస్తుంటే బాడీలు లేవు సార్? ఉండవు. ఎందుకంటే బాడీలన్నీ భూమిలో కప్పు పెట్టేస్తారు కాబట్టి. ఎస్, మీరు విన్నది నిజం. వాడెవడో సైకోయిడ్ అయి ఉండాలి. గోస్ట్ అయితే 100% కాదు వెంకటేశ్వర్లో. ఎందుకంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మేల్ యొక్క ఫింగర్ ప్రింట్, నాట్ ఏ గోస్ట్. ఇంత క్లియర్గా ఉంది ఇక్కడ ఫింగర్ ప్రింట్స్. సో దీని మీద బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికి ఎంతమంది చనిపోతారు సార్ మీ అంచనాకి? మేబీ ఒక 15-20 మందిని చంపొండొచ్చు ఈ సీరియల్ కిల్లర్. వాడికి ఏ అవసరం సార్ ఎంతమంది చంపుతాడు? అంటే ఒకటి, ఈ స్వర్ణముఖి ప్యాలెస్ లో ఏదైనా విలువైనది ఏదో ఉండాలి, లేదా ఈ స్వర్ణముఖి ప్యాలెస్ వాడిదే అనే అధికారంతో అయినా ఉండాలి. ఈ యాక్చువల్గా ఈ స్వర్ణముఖి ప్యాలెస్ ని పూర్వకాలం రాజుగారు ఆయన చనిపోయే ముందు, అంటే వాళ్ళ పూర్వీకులకి ఇచ్చాక వాళ్ళు అన్నారంట గవర్నమెంట్కి ఈ భవనాన్ని హ్యాండిల్ చేసిందని. బట్ తర్వాత వాళ్ళ మనవడు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు కానీ బట్ తను గవర్నమెంట్కి హ్యాండిల్ చేయలేదు. అప్పుడు రాయడం అయితే రాసేసాడు కానీ హ్యాండిల్ చేయలేదు. సో డెఫినెట్గా ఈ పెన్ టెస్ట్కి పంపించండి. టెస్ట్కి పంపించి ఆ రిపోర్ట్ ఏమొచ్చిందో కనుక్కోండి. ఓకే సార్, వెళ్ళండి. ఇట్స్ ఇమీడియట్లీ ఫర్ us. వచ్చిందా? ఒకసారి మ్యాచ్ అవ్వట్లేదయ్యా. అదేంటది? రిపోర్ట్ కూడా అసలు హ్యూమన్ బీయింగ్ కి మ్యాచ్ అవ్వట్లేదు.
అయితే మీరు ఎవరు చేసినట్టుందండి? సోల్ అని ఇచ్చారు ఇందులో. సోల్ అంటే ఆత్మ. ఆత్మ ఆత్మ చంపిందని ఇచ్చారయ్యా రిపోర్టు. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? ఆత్మలో చంపుతారు సార్. అదే నాకు అర్థం అవట్లేదు సార్ బాగా చూడండి సార్, మీరు తప్ప. అయ్యో తప్పు పడ్డమేంటి? చూడు, దిస్ రిపోర్ట్ ఇస్ నాట్ మ్యాచింగ్ ద ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఇస్ మ్యాచింగ్ విత్ ఎ సోల్. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అయితే? ఇది చేసింది ఆత్మ. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇప్పుడు దాన్ని ఎలా కనిపెట్టాలి సార్? ఇప్పుడు ఆత్మ చేసేదా? ఆత్మ చేయడం ఏంటి? నాకేం అర్థం అవ్వట్లేదు. ఆత్మ రావడం ఏంటి? సోల్ చంపిందని ఇచ్చాడు. అసలు మనుషులకి ఆ ఫింగర్ ప్రింట్స్కి మ్యాచ్ అవ్వట్లేదు. బట్ ఆ పెన్ మీద మాత్రం ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. అవి ఎందుకు, రిపోర్ట్ ఎందుకు ఇలా వచ్చింది? ఎవరిది తప్పు? సార్ మళ్ళీ చేయిద్దామంటారా? నో 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 నో, మళ్ళీ చేయించినా ఇదే మిస్టేక్ రిపీట్ చేస్తారు. నో, ఇది ఆత్మ పరిష్కారం, ఆత్మ సంహారం అంటున్నారు. కాబట్టి ఈ దగ్గరలో ఎవరైనా ఒక స్వామీజీ ఉంటే మనం అర్జెంటుగా వెళ్ళి కలవాలి. ఉన్నా సార్, తెలుసు అతను. ఉన్నారా? ఉన్నా సార్. ఎవరు? దూరంగా వెళ్ళాలి సార్. పర్లేదు, ఎంత దూరమైనా వెళ్దాం. ఈ కేసును సాల్వ్ చేసే, మన కేసు 30 సాల్వ్ చేశాకే మనం ఈ స్వర్ణముఖి నుంచి వెళ్తాం. అంతవరకు ఈ స్వర్ణముఖిని వదిలేదు లేదు. ఎవడో ఆ ఆత్మగాడో కోత్మగాడో ఆడిని విడిచిపెట్టేది లేదు. ఓకే సార్, పదండి. పదండి, తీసుకెళ్ళు. కార్తీక్ రండి. వెళ్ళు. నన్ను అంతం చేస్తారా? మిమ్మల్ని నేనే అంతం చేస్తా. నమస్కారం. మీరు స్వర్ణముఖి ప్యాలెస్ నుంచి వచ్చారనే విషయం నాకు తెలుసు. ఆ స్వర్ణముఖి ప్యాలెస్ లో ఉన్న స్వర్ణముఖి కథను ఇప్పుడు నేను చెబుతాను. పూర్వం స్వర్ణముఖి ప్యాలెస్ లో ఒక సైకో మహారాజు ఉండేవాడు. అతనికి ఆడవాళ్ళంటే పిచ్చి. అతని రాజ్యంలో మగవాళ్ళు ఉండకూడదు, కేవలం ఆడవాళ్లే ఉండాలని కోరుకునే వ్యక్తి అతను. అతని రాజ్యంలో పురుషులు కనిపిస్తే అతను వారిని చంపించేవాడు. అతను వారి భార్యలను మాత్రమే తన వద్ద ఉంచుకునేవాడు. కానీ ఒకరోజు కొంతమంది మగవాళ్లు కలిసి ఆ రాజును చంపి అదే మహల్లో అతన్ని పూడ్చి చేశారు. కానీ ఒకరోజు కొంతమంది మగవాళ్లు కలిసి ఆ రాజును చంపి అదే మహల్లో అతన్ని పూడ్చి చేశారు. ఆ తర్వాత రాత్రి ఆత్మ ప్రళయం. సార్ స్వామి దగ్గరికి వెళ్ళొచ్చిన భయం వేస్తుంది సార్. వచ్చాం సార్. ఇంకా మనం ఈ కేసు సాల్వ్ చేస్తే బయటకు వెళ్ళాలి. వెంకటేశ్వర్లు భయపడితే పని అసలు భయపడకు. వెంకటేశ్వర్ భయపడకు. వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు ఏం మాట్లాడుతున్నావు? వెంకటేశ్వర్లు, స్వర్ణముఖి ప్యాలెస్ నాది. ఇందులోకి నువ్వు వచ్చి నన్ను పట్టుకుంటావా? బయటికి వెళ్ళగలుగుతావా? జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై లోక ఏమైంది సార్? నీలో ఆ ఆత్మగా దూరాడు. నాకే భయం సార్. అదే వాళ్ళ వీక్నెస్. ఆ దెయ్యాలకి ఎవరైతే భయపడతారో వాళ్ళని మాత్రమే బలి తీసుకుంటారు. భయపడలేని వాళ్ళని బలి తీసుకో. వెంకటేశ్వర్లు, నువ్వు వెళ్ళిపో. ఈ ఆపరేషన్ వద్దు సార్. ఈ ఆపరేషన్ నేను చూసుకుంటాను సార్. మిమ్మల్ని వదిలి వెళ్ళాలి సార్. ఐ సెడ్ గో వెంకటేశ్వర్లు. సార్ భయం సార్ నాకు. మళ్ళీ వెంకటేశ్వర్లు వెళ్ళు. తప్పదా సార్? తప్పదు. వెయిట్. మీరు తొందరగా వచ్చేస్తారా? వెయిట్ చేయకూడదు. ఏంటి సార్? ఇది ఆంజనేయ స్వామి కుంకుమ. ఈ కుంకుమ నీ దగ్గర కట్టుకొని ఇంటికి వెళ్ళిపో. వెళ్ళు. ఓకే సార్. ఐ సెడ్ గో వెంకటేశ్వర్లు. సార్ గో ఇమిడియట్లీ. వెళ్ళు. రైట్.
నువ్వు దెయ్యం అయితే నాకేంటి, నువ్వు ప్రేతాత్మ అయితే నాకేంటి? దెయ్యమైనా సరే, భూతమైనా సరే, ప్రేతాత్మైనా సరే తోలు తీసి వదిలి పెడతా. ఓం నమో భద్రకాళీ జగదంబ శక్తి రూపిణి అంధకారాన్ని చీల్చే అగ్ని నేత్రధారిణి న్యాయానికి నిలువెత్తు ధర్మానికి కవచం నీవే దుష్ట శక్తుల గర్వాన్ని క్షణంలో కూల్చేదే నీవే. ఓం నమో భద్రకాళీ ఓ మహాశక్తి స్వరూపిణి రాక్షస బలాన్ని తుంచే రణచండీ నీవే అమ్మా. ఓం నమో భద్రకాళీ ఓ జగదేక. నేను మే హయాతి న్యూస్ రిపోర్టర్. మొత్తానికి స్వర్ణముఖి ప్యాలెస్ నుంచి భూతాన్ని సంహరించి ప్రభుత్వానికి అప్పగించిన మన అండర్ కవర్ ఆఫీసర్ వీరశంకర్ గారు ప్రభుత్వం వారు మన వీరశంకర్ గారికి సిబిసిఐడిగా ప్రమోషన్ ఇస్తూ ఒక బంగారు పథకాన్ని అందజేశారు. అలాగే ఆయన అసిస్టెంట్ వెంకటేశ్వర్లు గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ లభించింది. Well done. Congratulations. We are proud of you. Thank you, sir. నమస్కారం. స్వర్ణముఖి అరణ్యానికి స్వాగతం.